చోరీ కోసం వచ్చాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్న క్రమంలో అపస్మారక స్థితిలోకి పోయి మరణించడం కలకలం రేపింది. హైదరాబాద్ శివారు ఆదిబట్ల రాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాబానగర్ కు చెందిన మహమ్మద్ ఫౌజీ గోవింద్ నరేష్ ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఉన్న కంటైనర్ లోకి తొంగి చూడడాన్ని స్థానికులు చూశారు. దొంగతనానికి వచ్చారనే అనుమానంతో వారిని పట్టుకున్నారు. కొద్దిసేపటికి డయల్ 100 కు కాల్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఆదిబట్ల స్టేషన్ కు తరలించారు. రాణా ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ఛాతీలో నొప్పి వస్తుందంటూ ఫౌజీ సిబ్బంది చెప్పారు. అతను స్పృహ తప్పిపోవడం గమనించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఫౌజీ మరణించినట్లు నిర్ధారించారు. పోలీస్ స్టేషన్ కు రాకముందే ఫౌజీ ఛాతీ నొప్పి వచ్చిందని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడని ఆదిపట్ల ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళు విచారించేసి వాళ్ళు ఆ ప్రాంతం వారు కారని వారు ఇబ్రహీంపట్నం దగ్గర నెల్వేల్పల్లి దగ్గర ఒక దర్గాకు వెళ్లే క్రమంలో అక్కడ ఒక కంటైనర్ దగ్గర అనుమానాస్పదంగా ఉన్నారు అన్నట్టుగా తెలిసింది. దీనిపై విచారణ చేయండి అని చెప్పేసి అని కూడా అక్కడ లోకల్ వాళ్ళు మా యొక్క సిబ్బందిని కోరడం జరిగింది. అట్టి వారి సమక్షంలోనే అట్టి ముగ్గురు కూడా కనిపించి ఉన్నారు. మహమ్మద్ హాజీ మరియు గోవింద్ మరియు నరేష్. ఈ నరేష్ వచ్చేసి ఇక్కడ ఎంజాల్ నివాసి, మహమ్మద్ హాజీ మరియు గోవింద్ వీళ్ళు హైదరాబాద్ నివాసులు. వాళ్ళు వీరికి సంబంధించింది మరియు లోకల్కి సంబంధించిన క్రైమ్ స్టాఫ్, క్రైమ్ సిబ్బంది వీళ్ళందరి ఇనిషియేటివ్ తోటి అక్కడికి వెళ్ళి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో వాళ్ళకి మహమ్మద్ హాజీకి తనకు గుండెలో నొప్పి ఉంది అని చెప్పేసి అని అతను పోలీస్ సిబ్బందికి మరి అక్కడ ఉన్న వారికి కూడా చెప్పగా వారిని అచ్చటి నుంచి అక్కడనే మన ఎంజాల్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను మరణించడం జరిగింది. ఇట్టి మరణంపై విచారణ మేము చేయగా అతను లాస్ట్ మంత్ పోయిన నెలలో అతను అపోలో డిఆర్డిఎల్ దగ్గర ఉన్న ఒక హాస్పిటల్లో ఒక హార్ట్కి సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని, అతనికి ఒక 2 స్టంట్లు కూడా వేయడం జరిగిందని చెప్పేసి మాకు ఆ యొక్క హాస్పిటల్ రికార్డ్స్ ద్వారా మరియు అక్కడ ఉన్న పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళ రిలేషన్ ద్వారా మాకు తెలియవచ్చింది. దీనికి సంబంధించిన మొత్తం విషయమే మహమ్మద్ ఉస్మాన్ సన్ ఆఫ్ అబ్దుల్ గఫర్ ఒక 50 ఏళ్ళు వాళ్ళ సొంతం అన్న మాకు పోలీస్ స్టేషన్లో ఇటు విషయమై మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కంప్లైంట్కు సంబంధించింది వారిపై విచారణ, ఈ మరణంపై విచారణ జరిపి మాకు సరైన న్యాయం చేయండి అని కూడా మాకు కోరడం జరిగింది. దానిపై ఒకటి కంప్లైంట్ తీసుకొని క్రైమ్ నెంబర్ 505/2024లో మన ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం భద్రమోని మధు గారి పిటిషన్ పైన కూడా అట్టి అనుమానం మరియు అక్కడ ఉన్న అజ్ఞాత వ్యక్తులపై, అనుమానాస్పద వ్యక్తులపై కూడా అది కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇటు విషయంపై మేము విచారణ జరిపి సరైన న్యాయం చేస్తున్నాము. మరి రీసెంట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్కి సంబంధించిన వీళ్ళ అనుమానాస్పదంగా ఉంటే ఇట్టి విషయంపై వీరిపై ఇంతకుముందు కంప్లైంట్ కానీ వీటిపై ఉన్న ఏ దొంగతనంలోకి సంబంధించిన కానీ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం అనేది జరగలేదు. వీటికి సంబంధించింది అతని అనుమానానికి సంబంధించిన కాల్ రావడం వల్ల పోలీస్ సిబ్బంది అటెండ్ అయ్యారు. అతన్ని అటెండ్ అయ్యి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే క్రమంలో హార్ట్లో పెయిన్ ఉండడం అని చెప్పేసి అనే వ్యక్తం చేయడం వల్ల ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స పొందే క్రమంలో అతను చనిపోవడం జరిగింది. ఇట్టి మృతికి పోలీస్ సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ.